ప్రైవేట్ ఆసుపత్రులకు దీటైన వైద్యం, కార్పొరేట్ స్థాయికి మించిన పరికరాలు, ప్రభుత్వ దవాఖానా అంటే భయపడే జనాలు ఇప్పుడు బారులు తీరుతున్నారు. గర్భిణీలకు, బాలింతలకు భరోసాగా మారిన మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై స్పెషల్ స్టోరీ. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు పెరుగుతున్నాయి. ఆధునిక వైద్యం ప్రజలకు అందుబాటులో తెచ్చారు. లేటెస్ట్ టెక్నాలజీ పరీక్షలు అందుబాటులోకి రావడంతో గర్భిణీలకు ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం పెరిగింది. 3 నెలల్లో ఆసుపత్రికొచ్చే గర్భిణీల సంఖ్య పెరిగింది. జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటి నుంచి అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. 3 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఇంక్యుబేటర్లు, ఫోటోథెరపీలను వినియోగంలోకి తీసుకొచ్చారు. 24 గంటల పాటు స్కానింగ్ సేవలు, గైనకాలజిస్టులు అందుబాటులో ఉంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నారు. 4 గైనకాలజిస్టులు, 2 రేడియాలజిస్టులు, 2 పిల్లల డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. 90% వరకు నార్మల్ డెలివరీలే చేస్తున్నారు. బిడ్డ అనారోగ్యంతో పుట్టినా బరువు తక్కువగా ఉన్న న్యూబార్న్ స్టెబిలేషన్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకం పెరగడానికి 24 అవర్స్ స్కాన్ స్పెషాలిటీ చేసినాం. మళ్ళీ 24 అవర్స్ గైనకాలజిస్ట్ అవైలబుల్, 24 అవర్స్ డ్యూటీలు ఉండేటట్టు గైనకాలజిస్టులు 24 గంటలు ఇక్కడ అవైలబుల్ ఉండేటట్టు చర్యలు తీసుకున్నాం. ప్రతి నెల ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. కాన్స్టెంట్ సూపర్విజన్, కాన్స్టెంట్ సమీక్ష చేయడం వల్ల మళ్ళీ ప్రతి శనివారము సమీక్ష చేస్తారు. ఏరియా హాస్పిటల్ డాక్టర్స్, డిఎంఎన్హెచ్ సూపరింటెండెంట్ అందరితోటి సమీక్ష చేసి సపోజ్ ఏమన్నా మాతా శిశువుల మరణాలు ఎక్కడన్నా ఏమన్నా సంభవిస్తే అవి ఎందుకు జరిగినాయి, ఎలా జరిగినాయి, వాటిని ప్రివెంట్ చేయడానికి మనం ఫ్యూచర్లో మనం ఏం చేయాలి అవి అన్ని ప్లాన్ చేసుకుంటూ సార్ చెప్తుంటారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే భయపడి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు రోగులు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉట్నూరుతో పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్, సిరోంచ నుంచి గర్భిణీలు ఆసుపత్రికి వస్తున్నారు. మెరుగైన వైద్యం అందుతూ ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్లో చాలా మంచి స్కానింగ్ ఉంది. ఒకప్పుడు స్కానింగ్ లేదు, మేడమ్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, సార్లు పట్టించుకోవట్లేదని చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ అవేవి నమ్మకుండా ఇక్కడికే రండి. ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళడం, స్కానింగ్ తీయించుకోవడం, అది తీయించుకోవడం, ఇది తీయించుకోవడం, డబ్బులు వృధా చేయకండి. ఇక్కడ ఉన్నవారు కానీ లేనివారు కానీ గవర్నమెంట్కి రండి. గవర్నమెంట్ ఫెసిలిటీస్ అందించుకుంటే వినియోగించుకోండి. గవర్నమెంట్లో చాలా బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి. బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ అన్ని మందులు కూడా మనకు చాలా బాగా వస్తున్నాయి. డెలివరీ అయిన తర్వాత కూడా 15,000 రూపాయలు నగదు మనకు సీఎం కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన వారికి ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు డాక్టర్లు. జననీ సురక్ష యోజన కింద ప్రభుత్వం అందిస్తున్న 1,400 రూపాయలు ఇస్తున్నారు.